గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక నిర్వహిస్తున్న ఈ మహానాడు ప్రత్యేకత ఏంటంటారు? మొత్తం 1651 క్లస్టర్ల నుంచి ఆన్లైన్ ద్వారా హైబ్రిడ్ విధానం ద్వారా జరుగుతున్న మహానాడు కావడంతో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే? దట్ ఈజ్ నారా లోకేష్. ఎంచేదంటే ఈ యొక్క విధానం వలన ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో, తీర్మానాలు ఏదైతే పెడుతున్నారో, మహిళలకు ఏదైతే పెద్ద పెట్టేస్తున్నారో, మహానాడు జరిగిన జనం ఇదివరకు వచ్చిన జనం కంట 10 రెట్లు జనం మధ్యకి ఇది వెళ్ళే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే యువనాయకుడు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాక ఈ రాష్ట్రంలోనే యువతలో మార్పు వచ్చింది. రెండోది కార్యకర్తలందరూ కూడా రేపు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగా ఉంటుంది. మరి అదేవిధంగా 2029 ఎలక్షన్లకు కూడా మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని ఇవ్వడం కూడా పార్టీ బలోపేతం అవ్వడం కాకుండా కూటమిలో అధికారంలోకి ఎట్టి పరిస్థితి వచ్చి తీరుతుందని చెప్పి తెలియజేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద తీసుకుంటే కనుక ఈ మహానాడు మొత్తం 1851 క్లస్టర్లో నిర్వహిస్తున్నారు. గతంలో ఉండే మహానాడు కేవలం వేలాది మందికి మాత్రమే చేరితే ఈ మహానాడు మాత్రం లక్షలాది మందికి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆన్లైన్